నమస్తే కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు. సరదాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు హెచ్చరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి. మండలంలో 42 పోలింగ్ కేంద్రాల్లో పోలియో చుక్కల కార్యక్రమం. 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించిన మనుబోలు మండల వైద్యాధికారులు. వెంకటగిరిలో వేడుకగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమం అంటే గుర్తొచ్చేలా జగనన్న పేదల గుండెల్లో గూడు కట్టుకున్నారని వైఎస్ఆర్సీపీ సిగిసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైసీపీ కోట మండల అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట మండలం కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోట మండల ప్రధాన కార్యదర్శి పాపిరెడ్డి శశిధర్ రెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్ రెడ్డి, దేవారెడ్డి, నాగూర్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు షేక్ రేష్మా, కోట జెడ్పీటీసీ దాసరి కోటయ్య, భక్తవత్సల్ రెడ్డి, సుధారెడ్డి, పరందామరెడ్డి, ఉలస కస్తూరయ్య యాదవ్, పుట్టనారాయణ, శ్రీరామ్ సురేష్, అమలూరు నాగార్జున, నాగరాజు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదవాళ్ళని హక్కులు చేర్చుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ ఇవాళ రోజు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి తనయులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను మీడియా ముఖంగా ఇవాళ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని 11-11 అని మనల్ని అందరినీ ఎక్కిరిస్తున్నారు కదా. 11 అంటే క్రికెట్ టీం కదా. మన క్రికెట్ టీం రేపు 164 మందిని ఓడించిపోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు, కష్టపడాల్సిందేనని సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మనుబోలులోని పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ మండలంలో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా సరదాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పండుగ సందర్భంగా కోడి పందాలు, పేకాట, జూదాలు లాంటివి నిర్వహిస్తే వారిపై రౌడీ షీట్లు నమోదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని, అత్యాశకు పోయి ఆన్లైన్లో యాప్ల జోలికి వెళ్లొద్దని తెలియజేశారు. ఈయన వెంట స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్, సిబ్బంది పాల్గొన్నారు. రాబో క్రిస్మస్, జనవరి 1 అట్లాగే సంక్రాంతి పండుగల సందర్భంగా మనుబోలు మండలం అలాగే పొదలకూరు మండలం ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపవద్దు, అతివేగంగా పోవద్దు, హెల్మెట్లు ధరించండి. మంచు ఎక్కువగా పొద్దున్నే కురుస్తుంది కాబట్టి మంచు కురిసే సమయాల్లో ప్రయాణం చేయవద్దు. కారు నడిపేవాళ్ళు సీట్ బెల్ట్ ధరించండి. అట్లాగే ఇల్లీగల్ కార్యక్రమాలు అయినటువంటి పేకాట, కోడి పందాలు నిషేధం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగడానికి వీల్లేదు. దయచేసి పోలీసులు సహకరించండి. ఎవరైనా ఉల్లంఘించి పేకాటలు నిర్వహించినా, ఆడినా, అలాగే కోడి పందాలు నిర్వహించినా, పాల్గొన్న వారి మీద కేసులు నమోదు చేయడంతో పాటు సస్పెక్ట్ షీట్లు తెరవబడతాయి. అలాగే ఈ పండుగ సందర్భంగా దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కావున గోల్డ్ కానీ డబ్బులు కానీ కూడా తీసుకెళ్లే వాళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి. పక్కన ఉన్న వాళ్ళని గమనించాలి. లాక్లు ఇంటికి లాక్స్ వేసి పక్కన వాళ్ళకి కానీ పోలీసు వారికి కానీ చెప్పకుండా దయచేసి ఇటు వెళ్ళవద్దు. తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీ సెల్ ఫోన్లకు కానీ మెసేజ్లు వచ్చినా, ఓటీపీలు వచ్చినా, ఇతర స్కీముల గురించి టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ జనరల్గా కానీ మెసేజ్లు వచ్చినట్లయితే మీరు రెస్పాండ్ కావద్దు. డబ్బులు ఎవరికి కూడా ఊరికినే రావు, కష్టపడాల్సిందే. ఎవరైతే మోసం చేయాలనుకుంటారో పలు రకాల స్కీముల పేరుతో ఆకర్షిస్తారు. అధిక డబ్బులు వస్తాయని చెప్పేసి దయచేసి ఎవరు కూడా అత్యాశపై మోసపోవద్దు. ఏదైనా అట్లాంటి లింకులు కానీ మెసేజ్లు కానీ వస్తే మా పోలీసు వారికి చెప్పండి.
వారి మీద తగు చర్యలు తీసుకుంటాం. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను అశోక్ పిల్లర్ సెంటర్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం నందు వైసీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మండల వైసీపీ నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ కొడవలూరు భక్తవత్సల్ రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు అందరివాడు పాపారెడ్డి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తల నడుమ తమ అభిమానాన్ని ఆనందమయంగా చాటి చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సంబరాల కార్యక్రమంలో వైసీపీ నాయకులు వైస్ ఎంపీపీ వాటంగారి వెంకటరమణయ్య, దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ బండి వెంకటరత్నమ్మ, పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వి జనార్దన్ రెడ్డి, మారం రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, పెంచల్ రెడ్డి, కోటిరెడ్డి, వాకాటి రవి, విజయరెడ్డి, రవిరెడ్డి, వెంకటయ్య, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తన తండ్రి అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడమే కాకుండా అనేక కొత్త కార్యక్రమాలు, నిరుపేదలకు 3000 పింఛనిచ్చేటువంటి కార్యక్రమం, ప్రతి 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు చేయూత ద్వారా 18,500 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు గత ఎన్నికలకు ముందు, నేను వస్తే స్వయం సహాయక బృందాలు ఏదైతే ఈరోజు ఇక్కడ మనం పొదుపు గ్రూపుల పేరిటుందో ఆ బాకీలన్నీ రద్దు చేస్తానని మాట తప్పితే జగన్మోహన్ రెడ్డి ఆసరా అనేటువంటి కార్యక్రమం ద్వారా దాన్ని అమలు చేసినటువంటి, చెప్పుకుంటూ పోతే అనేక పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చెప్పాడు. కానీ దురదృష్టవశాత్తు అనేక ఆశలు, ఒక అభూత కల్పనలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వ్యతిరేక ప్రచారం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీడియా కానివ్వండి, ప్రతిపక్షాలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తిగట్టి వాళ్ళు విజయం సాధించవచ్చు. ఒకసారి ఈ జన్మదిన సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో వాగ్దానం, ప్రతి వాగ్దానాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం, ప్రభుత్వం ఈరోజు సూపర్ 6 అనేటువంటి హామీలు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎన్నికల వాగ్దానం మీటింగుల్లో చెప్పాడు, నేను వస్తే ఖచ్చితంగా ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తానని. ఈరోజు చూస్తున్నాం, ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 1500 నెలకు వాళ్ళ అకౌంట్లో వేస్తాన్నాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, అమలు అయిపోయింది, ఇంకేం లేదని చెప్తా. ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళకు నిరుద్యోగ భృతిని నెలకు 3000 వాళ్ళ పేద నిరుద్యోగ యువకులకు బ్యాంక్ అకౌంట్లు వేస్తా అన్నాడు. ఏడా కనపడటం లేదు. సిలిండర్లు ఎన్ని కావాలంటే అన్ని మీకు ఇచ్చేస్తా అన్నాడు. ఒక్క సిలిండర్తో ఆగిపోయినటువంటి చరిత్ర. ఈ విధంగా ఏదో సామెత ఉంది, ఏరు దాటిన తర్వాత ఏదో తెప్పదగలేసినటువంటి చందంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చి సూపర్ 6 పేరిట ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసినటువంటి చరిత్ర వాళ్ళదైతే, జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా కరోనా వచ్చినా కూడా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి చరిత్ర. రైతాంగం ముఖ్యంగా 180 మంది రైతులు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 24,000 రూపాయలకు అమ్ముకున్నాం ఒక పుట్టి ఒడ్లు. పోయిన సంవత్సరం మనం చూసాం, బ్రోకర్లను బతిమలాడుకున్నాం, 15-16 ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ఎకరాలో పండేటువంటి 4 పుట్లు 5 పుట్లో ధాన్యానికి 25 నుంచి 30,000 రూపాయలు ఒక ఎకరాకు నష్టపోయాడు రైతు. మిగిలేదు అదే. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే రైతు ఏ రోజు బాగుపడినటువంటి పరిస్థితి లేదు. రైతుకు వ్యవసాయం దండగైన ఆయనంటే రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేసి, నేను కూడా గుండె మీద చేసుకొని వ్యవసాయం చేస్తే నేను ఉద్యోగస్తుల కన్నా ఇతరుల కన్నా మెండుగా ఉండాలనేటువంటి ఒక ఆలోచన రైతులో కల్పిస్తే ఈనాడు చూస్తూ ఉన్నాం. యూరియా కట్ట కావాలంటే కార్డులు ఎత్తుకోవాల్సినటువంటి, మన డబ్బులు పెట్టి మన భూమిలో మనం యూరియా వేసుకునేదానికి వాళ్ళ లైన్లో పోవాల్సినటువంటి పరిస్థితి. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. ఈ విధంగా వ్యవసాయాన్ని దిగజార్చేశాడు. అన్ని రంగాల ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర. రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి గారి 53వ జయంతి సందర్భంగా ఇక్కడ అందరం కూడా వాకాడు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా, పెద్దలు, మన సీనియర్ నాయకులు భక్తవత్సల్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా చిన్న వయసులోనే 36 సంవత్సరాల వయసప్పుడే ఈ రాష్ట్రానికి ఒక యువ కెరటంలా దూసుకొచ్చి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు ప్రజల్లో. రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దేవతగా వెలుగుంది. ఆయన యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాడి శ్రమించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. వాళ్ళ తండ్రి గారు ఒక అడుగు ముందుకేస్తే
ఈయన 10 అడుగులు ముందుకేసి ప్రజల్లోకి దూసుకొచ్చి పాదయాత్ర చేసి ఎవరికి ఏ సమస్య ఉందో అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని రాష్ట్రమంతా తిరిగి వాళ్ళందరికీ కూడా నవరత్నాల రూపంలో వాళ్ళ ప్రజల ముంగిటికి సంక్షేమ పథకాలన్నీ చేర్చినటువంటి మహానాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడు కూడా పోరాటాలకి వెనుతిరగలేదు, ఎప్పుడు కూడా ఎదురుండి పోరాడాడు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన నిలబడి పోరాడిన 5 సంవత్సరాలలో పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని, 2 పోలియో చుక్కలు జీవితకాలం పోలియోకు దూరంగా ఉంటూ ఆనందంగా గడపవచ్చని మనుబోలు మండల వైద్యాధికారిణిలు డాక్టర్ గేయ పూజిత, డాక్టర్ మొహసీనాలు తెలిపారు. ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా మండలంలో 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3 రోజుల పాటు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండలంలో 100% పోలియో చుక్కల పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు మండలంలోని వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనకు నేషనల్ ఇమ్యునైజేషన్ డే అనేది జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన జరుగుతుంది. 21 డిసెంబర్ 2025 అనేది బూత్ డే యాక్టివిటీ జరుగుతుంది. మన మనుబోల్ మండలంలో 40 బూత్స్, ఒక ట్రాన్సిట్, ఒక మొబైల్ టీము, టోటల్గా 42 బూత్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మన ఈరోజు కేఆర్పురం ఈస్ట్ బూత్లో వచ్చున్నాము. ఇప్పుడు దాకా మనకు ఒక 42 మెంబర్స్కి పోలియో వ్యాక్సిన్ అనేది వేశారు. నెక్స్ట్ మనకు ఈరోజు అంతా బూత్ యాక్టివిటీ అంటే బూత్స్ ఉండే దగ్గర ప్రతి ఒక్క 0 to 5 years చిల్డ్రన్ అనే వాళ్ళు వచ్చి వేయించుకోవాల్సి ఉంటుంది. రేపు ఎల్లుండి హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. ఈరోజు మిస్ అయిన చిల్డ్రన్ని రేపు ఎల్లుండి మీ హౌస్ టు హౌస్ వచ్చినప్పుడు వేయించుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈరోజు సాయంత్రం లోపల మనకు 5 వరకు ఈ యాక్టివిటీ జరుగుతుంది. 5 లోపల అందరూ 0 to 5 years పిల్లల్ని తీసుకొని వచ్చి మీరు వేయించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 21 డిసెంబర్ 2025లో నేషనల్ ఇమ్యునైజేషన్ డే, పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. అందరూ 0 నుంచి 5 years అంటే చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా 2 చుక్కలు వేస్తే చాలు. పోలియో రాకుండా మనము ఆల్రెడీ 2014లో ఇంకో కేసులు ఏమీ లేకుండా ఉన్నాయి. ఇప్పటి వరకు మళ్ళీ ఇంకొకసారి రాకుండా మనం జాగ్రత్త పడడానికి ఇది ఇంకా కృషితో అందరూ పిల్లలకి వ్యాక్సినేషన్ అందజేయాలి అనేసి మన హెల్త్ టీమ్ అంతా కూడా ముందుకు వచ్చి చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ చేసిన ఇనిషియేటివ్ని మనమందరం అన్ని డిపార్ట్మెంట్లో అందరూ కూడా సహకరించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలను మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కొత్తగుంట సర్కిల్, చిట్టమూరు సర్కిల్, ఎల్లసిరి సర్కిల్ వద్ద దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి వైసీపీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బద్దిగా వెంకటరమణయ్య, జెడ్పీటీసీ వెంకటయ్య, కామిరెడ్డి కస్తూర్ రెడ్డి, దువ్వూరు లోకేష్ రెడ్డి, దువ్వూరు అనిల్ కుమార్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సుధీర్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, ప్రవీణ్, సుబ్రహ్మణ్యం, వైకాపా నాయకులు, కార్యకర్తలు, వైకాపా అభిమానులు పాల్గొన్నారు.
వెంకటగిరిలో వేడుకగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కటింగ్, రక్తదాన శిబిరం నిర్వహణ. నెదురుమల్లి బంగ్లాలో బాణసంచాతో సంబరాలు హోరు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల సంబరాలతో పండుగ వాతావరణంగా మారిన వెంకటగిరి. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత. మాజీ సీఎం వైఎస్ జగన్, నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నాయకత్వానికి మద్దతుగా నినాదాలతో మార్మోగిన ప్రాంగణం. చీగొట్టారు. మొన్న కోటి సంతకాల సేకరణని మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా, ప్రైవేటైజేషన్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా పెడితే ఒక రెఫరెండం లాగా భావించి ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేస్తుందా లేదా ఎగబడి వచ్చి సంతోషంగా సంతకాలు పెట్టారు. ఇది వాస్తవం. పచ్చపత్రికలో ఏదైనా చెప్తే చెల్లుబాటు అవుతుందని సంతకాలు జరగలేదు, కష్టపడుతున్నారు, హైదరాబాద్కు పంపించారు, అక్కడ చీకొట్టారు. తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం, ప్రేమ, వాత్సల్యం నిండుగా మెండుగా ఉన్నాయి. మా నాయకుడే ఆంధ్ర రాష్ట్రం ప్రజలను ముందర చూసుకుంటాను, తెలంగాణలో ఉన్న అభిమానులు ఉన్నా కూడా అక్కడికి రమ్మని చెప్పినా కూడా, పోటీ చేయమని చెప్పినా కూడా నాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యం, ఇక్కడికే పరిమితం అయ్యారు. అందుకని అక్కడ సంతకాలు పెట్టించడం కష్టం కాదు, పారదర్శకంగా చేసిన పని ఇది. గవర్నర్ గారికి ఇచ్చారు 1,04,00,000 చిల్లర సంతకాలు. కూటమి ప్రభుత్వంలో ఎవరైనా కూడా వెరిఫై చేయొచ్చు, పెట్టారా లేదా అని మేము వాళ్ళ ఫోన్ నంబర్తో సహా నమోదు చేస్తున్నాం. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలుగుదేశంకి వేరే పని లేదు, అబద్దాలు చెప్పటం, ప్రజలను మోసం చేయటం. ఎలా మాట ఇవ్వగలుగుతాడు, ఎలా మాట మీద నిలబడగలుగుతున్నాడు, ఎలా ప్రజల గుండెల్లో ముద్రించుకుపోయాడు. ఇంత చిన్న వయసులో ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు గాని, తెలుగుదేశాన్ని 4 దశాబ్దాలుగా కబ్జా చేసిన చంద్రబాబు నాయుడు గారు గాని, రెడ్ బుక్ రాస్తున్న లోకేష్ బాబు గాని అందరికీ ఆశ్చర్యమే. జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో చేస్తాడు, మనస్ఫూర్తిగా చేస్తాడు. మాటిస్తే నిలబెట్టుకోవాలన్న దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి. త్వరలో జమిలీ ఎలక్షన్లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టాలని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. తెలియక చంద్రబాబు నాయుడు గారి మాటలకు మరొకసారి మోసపోయి ఓటేయడం జరిగింది. తెలిసి వస్తుంది ఇప్పుడు. ఆ తప్పు మరి చేయము, తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మా అధినేత జగన్మోహన్ రెడ్డి చూపించిన బాటలో సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా ఆయన వెంట నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్రభుత్వం చేజిక్కించుకొని ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి చేస్తామని మీ అందరి తరఫున, వెంకటగిరి నియోజకవర్గ తరఫున
ప్రజలకు మాటిస్తున్నాం. భారతదేశంలో అర్హులైన పేదలందరికీ ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినం సందర్భంగా మనుబోలులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదల సంక్షేమం ధ్యేయంగా గతంలో పరిపాలించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని, అదే బాటలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చరిత్రలో నిలిచిపోయే విధంగా కొనసాగించాలని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సంపద సృష్టిస్తామంటూ అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమాన్ని సమరించి వారి సొంత సంపద పెరిగేలా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని మనుబోలు గ్రామంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద మనుబోలు మండల నాయకులందరం కలిసి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సంక్షేమ ఫలాలకి ఆద్యుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం ఏ విధంగా పాటుపడ్డాడో అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి సంక్షేమ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసిన ఘనత ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికైనా ఉందంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అవినీతి కానీ వాళ్ళు చేస్తున్న వ్యవహారాలు కానీ ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ప్రజల్లో గవర్నమెంట్ వచ్చిన సంవత్సర కాలంలోనే ఇంత వ్యతిరేకతను కూడగొట్టుకున్నటువంటి దరిద్రమైనటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఈ కూటమి ప్రభుత్వం తప్ప ఇంకోటి కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రజలకి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని తన ఇంటి దగ్గరికి తీసుకెళ్లి చేరవేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అటువంటి నాయకుడు ఈ రోజు అధికారం లేకపోయినా కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ రోజు వాటిలన్నింటినీ అమ్ముకొని దాన్ని డబ్బు చేసుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధిని పక్కన పెట్టి వాళ్ళు మొత్తం వ్యవహారాలంతా కూడా మనీని దోచుకునే విధం మీద ఉంది తప్పనిచ్చి ఈ కూటమి ప్రభుత్వం మరో విధంగా లేదు. రాబోయే రోజుల్లో ఏ విషయాన్నైనా కార్యకర్తకి కష్టం అంటే నేను ముందున్నానంటూ ముందుకు నడుస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కానీ కాకాని పూజితమ్మ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుబోలు మండలంలో బలోపేతమవుతోంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మరీ చెప్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి మీ సంక్షేమం చూసుకుంటున్నారు. ప్రజలకు సంక్షేమం వదిలేసి మీ సంక్షేమం కోసం మీరు పాటుపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో అదే ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరు కంకణబద్ధులై ఉన్నారని సెలవు తీసుకుంటూ ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు శుభ సందర్భంలో ఈరోజు మనుబోలు కోడల్లో రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మనుబోలు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈ సంబరాలు జరుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే ఒక్క మాటలో గాంధీ కన్నా స్వరాజ్యం రావాలనేది అంటే ప్రతి ఒక్కరికి అన్నిటికీ అందుబాటులో ఆ ఫలాలు అందాలని కోరిక. దానికోసం గ్రామ సచివాలయాలు తీసుకురావడం, ఆ రోజు గ్రామ సచివాలయాలు పెట్టిన రోజు రకరకాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షాలు కూడా గ్రామ సచివాలయం గురించి చెప్పుకుంటున్నారు. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన ప్రారంభ ఉత్సవంగా మనం ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు. ఆయన పెద్ద వాళ్ళ తండ్రి మహానీయుడు, తన కుమారుడు అతనికంటే ఇంకా 2 అడుగులు మహానీయుడిగా పనిచేశాడు. మన రాష్ట్రంలో ఎవరి కొరతలు తీరవాలన్న ఎవ్వరూ లోటుపాట్లు లేకుండా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 53వ బర్త్డే జరుపుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదొక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నారు. అదే మాదిరిగా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పథకాన్ని సంబంధించి ప్రజలు అన్ని విధాలుగా కూడా దాన్ని లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలన్నింటినీ నీరు కాల్చి ఎలాంటి పనులు చేయకుండా అన్ని విధాలుగా అన్ని కులాల్లో కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మన ఎక్స్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించినటువంటి పరిపాలన ఫలాలు జనాలు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ప్రతిఫలాలను ఇచ్చినటువంటి మహానేత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి మహానేత తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక అడుగు ముందుకేస్తూ ఆయన అందించినటువంటి ప్రతిఫలాల్ని పొందినటువంటి ప్రజలందరూ ఈరోజు 6 చెప్పి చంద్రబాబు నాయుడు జనాలను చేసిన మోసాలకి ఈరోజు జనాలు దాన్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన
ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా మండల స్థాయిలో మా పెద్ద నాయకులందరూ సమక్షంలో జరుపుకోవటం చాలా ప్రత్యేకంగా ఉంది. బడుగు వర్గాల కోసం వైసీపీ గవర్నమెంట్ ఆ రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఫీజు రిమెంబర్మెంట్ అయితే ఏమి, ఉచిత ఆరోగ్యశ్రీ అయితే ఏమి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదినోత్సవాన్ని ఇవాళ మనుబోలు మండలంలో ప్రజలందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతాం. అంటే ఒక విషయాన్ని గట్టిగా చెప్పాల్సిన పరిస్థితి, 36 సంవత్సరాల యువకుడుగా రాజకీయ రంగ ప్రవేశం చేసి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని అణసివేసే భాగంలో ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసినటువంటి ధీరోదాత్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ ఫలాలు, ఎన్నో కష్ట నష్టాలు, 24 గంటలు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కానించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ కానించి ఎన్నో కుట్రలు కుతంత్రాలు, అక్రమ కేసులు ఎన్ని బనాయించినా ఎక్కడ తనకకుండా తమ్మకుండా నిరంబరంగా 24 గంటలు ప్రజా సంక్షేమమే ముఖ్యంగా 16 నెలల పాటు జైల్లో గడిపిన ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2014లో రాకున్నా 2019లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చినటువంటి మహానేత, మహాగణుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం గర్వించదగినటువంటి ముద్దుబిడ్డ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ కాదు, మనందరికీ ముద్దుబిడ్డ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచమే ఎదురు చూసింది ఇవాళ అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 2019 నుంచి 2000 నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ సిటీ ఆఫీసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకుంటున్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో 54 కేజీల భారీ కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, అభిమాని వారింట్లో పెద్ద పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారని అన్నారు. కూటమి బూటకపు హామీలతో మోసపోయామని ఏడాదిన్నరలోపే గుర్తించి ప్రజల్లో మార్పు మొదలైంది. 2027లో రానున్న జమిలీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలు పట్టుదలతో ఉన్నారు. జగనన్న జన్మదినాన ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించాం. వెంకటగిరిలో 118 మంది రక్తదానం, అనాథ బాలికలకు దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ, అన్నదానం. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెల్లడి. జననేత సంక్షేమ రథసారథి జగన్ జన్మదిన వేడుకల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేశాం. వెంకటగిరి నియోజకవర్గంలో యువ నాయకులు యోగి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 118 మంది రక్తదానం, నాగేంద్ర ఆధ్వర్యంలో అనాథ బాలికలకు దుప్పట్లు, పుస్తకాలు పంపిణీ, అన్నదాన కార్యక్రమం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉంది. శుభదినం, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన తేదీ. ఈ పుట్టినరోజు రాష్ట్రమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసే విధంగా చేస్తున్న కార్యక్రమాలు. ఈరోజు వెంకటగిరిలో రక్తదాన శిబిరం నిర్వహించి ఇప్పటి వరకు 118 మంది దానం చేయడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరమైన మంచి కార్యక్రమం. యోగి లీడ్ తీసుకొని ఆధ్వర్యంలో యూత్ లీడర్గా చేయటం జరిగింది. అలాగే మరో యువ నాయకుడు నాగేంద్ర ఆధ్వర్యంలో బాలికల ఆర్ఫనైజ్లో దుప్పట్లో పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
ఇది ఒక వెంకటగిరికి పరిమితం కాదు, రాష్ట్రం అంతా స్వచ్ఛందంగా ప్రజల ముందుకు వచ్చి చేస్తున్న కార్యక్రమాలు ఒక దగ్గర యువత ఆధ్వర్యంలో, ఒక దగ్గర మహిళల ఆధ్వర్యంలో ఇన్ఛార్జీలుగా మేము ఉండి సహకరిస్తున్నాం ఈ మంచి కార్యక్రమాలు. నిండు నూరేళ్లు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంగా ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుతారో, ఎలా గుర్తిస్తారో, అవసరాలను గుర్తించడమే కాకుండా వారికి ఎలా అందుబాటులో ఉంటారో, వారి కోసం ఎలా అహర్నిశలు తప్పిస్తుంటారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. 5 సంవత్సరం కాలంలో ఆయన చేసిన మంచి పనులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం యొక్క మోసాలకు, మాయలకు లోబడి 1 సంవత్సరం, 1.5 సంవత్సరం తిరగక ముందరే చేసిన తప్పు తెలుసుకున్నారు. తిరిగి మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్న ప్రజలకు ఈ జన్మదిన శుభాకాంక్షలు, వారి శుభాకాంక్షలు కూడా ఆయనకి తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలందరి తరఫున మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీ అందరి చల్లని దీవెనలు, ఈ శుభాకాంక్షల వల్ల తిరిగి రాబో ఎలక్షన్స్ లో నేను ఇప్పుడు చెప్తా ఉంటా, జమిలీ ఎలక్షన్స్ 27లోనే జరగబోతున్నాయని. ప్రభుత్వంకు విపరీతంగా ఉంది. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారో ప్రజలు చూశారు. తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రిని చేస్తారని గట్టి పట్టుదలతో ఉంటారు ప్రజలు. అది జరుగుతుంది. ఒక 2 సంవత్సరాల్లో తిరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతారు. మనందరం ఆ మంచి రోజు కోసం వెయిట్ చేస్తూ ఈ పుట్టినరోజుకి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. ముఖ్య అతిథులుగా హాజరైన ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగా మురళీధర్ గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారు, జెడ్పీటీసీ ఊటుకూరు యామిని రెడ్డి గారు, గూడూరు టౌన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. ఈ కార్యక్రమంలో ముందుగా బనిగి సాహెబ్ పేటనందు స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం గూడూరు టౌన్ సనత్ నగర్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. గవర్నీలతో పోటీ పడండి. దేంతో పోటీ పడగలుగుతారు? ఆయన ఇచ్చిన పెన్షన్లేండి, మీరు ఇస్తున్నారు అధికారం, అందరికి ఇస్తామన్నట్టుగా మాట్లాడారు. ఆయన ఇచ్చిన ఎంత గొప్పగా ఎలక్షన్ మొదలు నుంచి మరి చేశాడు. మీరు ఒక 1 year మోసం చేశారు. ఎలక్షన్ మధ్యలో 1 year మోసం చేస్తే తట్టుకోగలరా సామాన్యుడు? 1 year ద్రోహం చేశారు, ఎవరికి ఇవ్వలేదు. తర్వాత 2వ సంవత్సరం ఒత్తిడి పెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్ళిపోతే మరి వాతావరణం చూసి ఇంకా మనుగడ ఉండదనే ఉద్దేశంతో మరి ఋతు మంత్రంగా ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఒక్కటి పడి ఇవ్వగలిగారు. పర్ఫెక్ట్గా ఇచ్చారు. ఎవరికి ఇవ్వాలి వాళ్ళందరికీ ఇంటికి చేర్చేశారు. వాలంటరీ వ్యవస్థ ద్వారా గౌరవప్రదంగా ఇంటికి చేర్చారు. ఇది ఈరోజు వేరే చేస్తారు. ఈరోజు ఏదో వాళ్ళ ప్రభుత్వం చూస్తూ ఉంటే టూ మచ్గా ఉంటుంది. గౌరవమే లేకుండా పోయింది. పెన్షన్ ఇవ్వాలన్నా ఇంకోటి చేయాలన్నా గతంలో ఎట్లా ఉంది? ఎంత గౌరవప్రదంగా చూసుకున్నారు. ఈ ఒక్క విషయం చాలు, ఇవన్నీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా పర్మనెంట్గా ముఖ్యమంత్రిగా చేసుకొని రాష్ట్రం దేశంలోనే ఒక గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లాలని దృఢమైన నిశ్చయంతో ఉన్నారని మీ ద్వారా నేను తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఊరికే పట్టుకోవాలి, అన్ని పట్టుకోవాలి, అందరూ పట్టుకుని తెచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి పుట్టిన సందర్భంగా ప్రజల సమక్షంలో గౌరవనీయులు గోపాల్ రెడ్డి గారు, అదే రకంగా మా పార్టీ నాయకుల సమక్షంలో గౌరవ డిప్యూటీ అయినటువంటి రామన్న వాళ్ళ కొత్త గౌరవనీయులు జిల్లా ఈరోజు గౌరవప్రదంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు మరి అందరూ కూడా మెడికల్ క్యాంప్ పెట్టడం, అదే రకంగా వాళ్ళకి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం, చాలా మంచి వాతావరణం ఉండడం చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప వాతావరణం రావడం పార్టీ శ్రేణులందరూ కూడా సమానమైనటువంటి వాతావరణం ఉంటుంది. చాలా సంతోషం. మరి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం తపన పడతారు అందరికీ తెలిసిన. ఆయన చేసింది ఎక్కువ, చాలా తక్కువ. అధికంటారే తప్ప పబ్లిసిటీ కోరుకునే వ్యక్తి కాదు. ఒక్క విషయం మనం క్లారిటీ తీసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా కట్టడానికి చూస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన వేడుకలు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన వైసీపీ నాయకులు. సరదాల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, హెచ్చరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివరామకృష్ణారెడ్డి. మండలంలో 42 పోలింగ్ కేంద్రాల్లో పోలియో చుక్కల కార్యక్రమం. 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించిన మనుబోలు మండల వైద్యాధికారులు. వెంకటగిరిలో వేడుకగా మాజీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు. పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేసిన వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.